Hello friends, name Dr. Monica, consultant fertility expert, 49 Hospital, LB Nagar, Hyderabad. ఇవాళ నేను గర్ల్స్ ఎవరిలో అయితే పీరియడ్స్ కరెక్ట్గా రావో నెలసరి కరెక్ట్గా రావట్లేదో వాళ్ళకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఏమైనా తక్కువగా ఉంటాయా, ప్రాబ్లమ్స్ ఉండొచ్చా తన మ్యారిటల్ లైఫ్లో అనే దాని గురించి మాట్లాడతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా రావట్లేదా అని తెలుసుకోవాలి అంటే పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి అని ఎప్పుడు చెప్పాలి. ప్రతి నెల మనకు ఒక 28 to 30 డేస్కి ఒకసారి పీరియడ్స్ వస్తేనే కరెక్ట్గా వస్తున్నాయని కాదండి. 21 నుంచి 35 డేస్ మధ్యలో టైం ఉంటుందన్నమాట. అంటే కనీసం ఒక 25 రోజులకు ఒకసారి ఎప్పుడు తనకు వస్తుంది అంటే దాన్ని కూడా మనం రెగ్యులర్ అనే అంటాము. లేదా 33 డేస్కి ఒకసారి 34 డేస్కి ఒకసారి పీరియడ్ వస్తున్నా కూడా దాన్ని రెగ్యులర్ అనే అంటాం. బట్ ఎప్పుడైతే ఈ 21-35 డేస్ కన్ఫైన్స్ బయట వస్తున్నాయి, 15 డేస్కే ఒకసారి వస్తున్నాయి, 2 monthsకి ఒకసారి, 2.5-3 monthsకి ఒకసారి, ఇలా చాలా వేరియేషన్తో పీరియడ్స్ వస్తున్నాయి అంటేనే లేడీకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అని అర్థం. ది పీరియడ్స్కి మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి సంబంధం ఏంటి? లేడీ ఎవరికైతే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయో వాళ్ళు ఏ టైంలో ఎగ్ పెరిగి విడుదల అవుతుంది అన్నది వాళ్ళు ఒక క్యాల్కులేషన్ ప్రకారంగా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లేడీకి 28 రోజులకు ఒకసారి పీరియడ్ వస్తుంది అంటే ఆ 28 అన్న నంబర్ నుంచి మీరు 14 మైనస్ చేయాల్సి ఉంటుంది. సో 14 మైనస్ చేయంగా మనకు వచ్చే నంబర్ 14. సో 14వ రోజుకి 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత డే 12 నుంచి డే 16 వరకు ఈ మధ్య టైంలో భర్త భార్య కలిసినట్టయితే వాళ్ళకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయి. అలా మనం రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి క్యాల్కులేట్ చేయడానికి కుదురుతుంది. బట్ ఎవరిలో అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, ఒకసారేమో 2 monthsకి ఒకసారి వచ్చింది, సెకండ్ టైం 3 monthsకి కూడా ఇంకా పీరియడ్ రాలేదు, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టాబ్లెట్స్ తీసుకొనే పీరియడ్స్ తెప్పించుకుంటున్నారు. ఇలా చాలా ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళలో ఏమవుతుందంటే 80% ఆఫ్ ద సైకిల్స్లో వాళ్ళకు ఒక ఎగ్ స్వతహాగా వాళ్ళ బాడీలో పెరిగి విడుదల అవ్వట్లేదు అని అర్థం. ఇందువలన వాళ్ళు అసలు ఏ టైంలో ఎగ్ పెరుగుతుంది విడుదల అవుతుంది అన్నది వాళ్ళు క్యాల్కులేట్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తీసుకురావాలి అంటే కూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకు. దీనివల్లనే మేము రెగ్యులర్గా పీరియడ్స్ ఉండే వాళ్ళైతే పెళ్ళి అయిన తర్వాత కనీసం ఒక సంవత్సరం వరకు ట్రై చేసి భర్త భార్య కలిసే టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఫేస్ చేయట్లేదు, లేడీకి కూడా పీరియడ్స్ కరెక్ట్గా టైం టు టైం వస్తున్నాయి అంటే ఒక 1 year వరకు వెయిట్ చేయమంటాం. ఆ 1 year ఆఫ్ ట్రయింగ్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటేనే వచ్చి ఎక్కడన్నా సెంటర్లో ఫర్టిలిటీ సెంటర్లో కన్సల్ట్ అవ్వమని అడ్వైస్ చేస్తాం. బట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు 2-3 monthsకి ఒకసారి వస్తుంది, మాత్రలు తీసుకుంటేనే వస్తుంది, నీటి బుడగల సమస్య ప్రాబ్లం ఉంది, ఇలాంటి వాళ్ళు 1 year వరకు వెయిట్ చేయాల్సిందే అన్న నార్మ్ ఏం లేదండి. ఎర్లీగా కూడా మీరు వెళ్ళి ఫర్టిలిటీ సెంటర్స్లో కన్సల్ట్ అయినట్టయితే చూసి ఎంకరేజ్ చేయడానికి, ఒక ఎగ్ పెరగడానికి లేదా గ్రోత్ తీసుకురావడానికి కనీసం చిన్న లెవెల్లో ఓరల్ ట్యాబ్లెట్స్ లాంటివి పెట్టి మీకు ఎగ్జాక్ట్ టైం చెప్పగలరు, ఏ టైంలో కలిస్తే బెస్ట్ టైం మీరు న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డెఫినెట్లీ మీ పీరియడ్స్ రెగ్యులరా ఇర్రెగ్యులరా అన్నదానికి ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలకి రెండింటికి చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.